ఏడవనని మాట ఇచ్చావు. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? అమ్మని చూడంగానే ఏడుస్తున్నావు. కానీ ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు మీ లోపలికి. ఆ లేడీ సింగం వాట్ కష్టపడి విజిల్ కొట్టడం నేర్చుకుంటున్నాను తెలుసా. పవన్ అర్జున్ రెడ్డి ఫేమస్ డైలాగ్ గుర్తుందా నీకు? అది నా పిల్ల, అది నా పిల్లరా. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి. సాఫ్ట్ అయిపోయాడు కదా, ఓవర్ సాఫ్ట్ అయిపోయాడు. మీరు చేయి కట్టుకోమని చెప్పారు కానీ నోరు కూడా కట్టేశారు. అది గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే మీద పడింది. మార్గాన్ని చూపించిన గురువే చెప్తున్నారు సార్ ఇంత సాఫ్ట్ గా ఉండటం కరెక్ట్ కాదని. నాగబాబు గారు మీరు చెప్తేనే వింటాడు బర్నీ. కొంచెం ఆ శంఖంలో తీర్థం పోయండి. మధ్యలో నాకు తెలుసు నీకు ఇష్యూ ఉందని, బట్ బాగా ఆడతావు అని చాలా ఫిట్ గా ఉంటాడు సార్. అట్లా చేస్తున్నాడు జిమ్. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. మరి అక్కడ ఆడుతున్న వాళ్ళలో నీ కన్న కూతురున్నా సరే, నీ కన్న కూతురికి ఆపోజిట్ గా ఉన్నప్పుడు అంత టఫ్ గాను ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ. నీ సలహాతో సరైన నిర్ణయమే తీసుకున్నా. అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు బర్నీకి చెప్పండి మీ అబ్బాయికి. నాన్న ఐ లవ్ యూ నాన్న. మమ్మీ ఐ లవ్ యూ చెప్పండి సార్. మీరే చెప్పండి, పెట్టేయండి. టాప్ 5 ఫస్ట్ మనోడిదే పెట్టుకోవాలి. అంతేగా అంతేగా. తనుజ పెట్టేయండి. తనుజ మనోరాలుగా ఫస్ట్ నుంచి అనుకున్నాను నేను. అడిగారు కాబట్టి తనుజ. ఎక్కడో మంటతన వాసన వస్తుంది కదా, నీకేమైనా వస్తుందా? మీ అందరూ బాగా ఆడండి, మంచిగా ఉండండి. అందరూ ఎవరితోటి ఎవరు తగులు పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి. ఏం ఊరికే చిన్న చిన్న ఈగోలు అనవసరం, అవన్నీ టైం వేస్ట్. అదంతా హాసిని. హాసిని ఈ హౌస్ లో ఎక్కువగా నవ్వేది రీతు. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ ఏదో సిగ్గు. కాకపోతే హాసిని అంటే యాక్చువల్గా ఏంటంటే ఆ నవ్వు బాబు చూడలేకపోతున్నా నవ్వాపు. అంతకన్నా ఏం లేదు. నువ్వు బాగా ఆడుతున్నావు, ఎందుకంటే ఇలా చెప్పాను అనుకోవద్దు, జాగ్రత్తగా ఆడు. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళు చేద్దావా? హలో అండి. అయ్యో బ్రదర్స్ లాగే ఉన్నారు. అవును కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. అవును ఇద్దరు బ్రదర్స్ లాగే ఉన్నారు సార్. ఇద్దరు బ్రదర్స్ లాగానే ఉన్నారు. నాకు ఎవరు దీంట్లో మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. లక్ష్మణరావు గారు మీరేంటి కళ్యాణ్ కన్నా చిన్నగా ఉన్నారు. అసలు నిజంగా కళ్యాణ్ సార్ ఈ లుక్స్ యంగర్ దెన్ యూ. చదువుకో అన్న, గట్టి పిక్చర్ సినిమా హీరో లాగా 50+ ఉంటాయి. అండి కంప్లీట్ అయిపోతుంది. ఏం లక్ష్మణరావు గారు ఎమోషనల్ అయిపోతున్నారు? ఏం మాట్లాడాలో అర్థం కాల నాకు. నీళ్ళు వచ్చేస్తున్నాయిరా. ఎక్కడో మారుమూల గ్రామంలో బతికవండి నా కొడుకు ఎక్కడికి తీసుకొస్తాడని అనుకోలో కూడా ఊహించలా. వాడు పుట్టినప్పటి కానించి చేత్తో ముద్ద పెట్టడం మాకు తెలియదు. ఆ రోజు మా పరిస్థితిని బట్టి ఇలాంటి కష్టాలు పగ వాళ్ళకు కూడా రాకూడదు. అనారోగ్య సమస్యను బట్టి ఏ రోజు పక్కన పడుకోబెట్టుకోవడం గానీ, లాలించడం గానీ, ఎక్కడ తీసుకెళ్ళడం గానీ. బట్ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. ఈ రోజు లక్ష్మణరావు కొడుకు అని కాదు, కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అని చెప్పుకొచ్చాడు. అది మాకు చాలండి కళ్ళ. దాని అంత నరకం లేదు సార్. కప్పు పట్టుకొని బయటికి రా. డెఫినెట్ గా మాట మర్చిపోకు. కప్పు ముఖ్యం పిగ్లు.
నాన్న రెడీ చెప్పాడు. ఎప్పుడు కూడా నీ నుంచి 10 మంది బతకాల తప్ప 10 మంది నుంచి నువ్వు బతకూడదు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. గొప్ప శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకునే శాశ్వతం. ప్రజల మనసు గెలుచుకుంటే చాలు. ఏం చెప్పాడురా? వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రశ్న అండి. మీ కళ్యాణ్కి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఎవరికైనా పిల్లడు సార్. చిన్న వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారా? తప్పకుండా అండి, తప్పకుండా సాధిస్తాడు. రాత్రి రీతు గారు బాగా ఆడుతాను రండి. రీతు గారు బాగా ఆడుతున్నారు అని అంటే బాగా ఆడుతున్నారు అనలేదు, బాగా అరుతున్నారు అని అంటున్నాడు అని అంటున్నాడు సార్. కరెక్ట్ గా చెప్పాడు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏమైంది? ఎందుకలా డల్గా ఉంటున్నావు నువ్వు? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకో. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. బాధపడి ఉంటుంది అంతే. నా అరుపే కనిపిస్తుంది కానీ నేను మిమ్మల్ని అన్నయ్యగా ట్రీట్ చేశానని ఎవరు అనుకోవట్లేదా? లేదు. అందరు నేచర్లు అందరు అర్థం చేసుకుంటారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ప్రాబ్లం? నేను అర్థం చేసుకున్నాను కదా దివ్య. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేనే గెలిచాను రా. ఎందుకంటే ఇమాన్యుయల్ కంటే చాలా బాగుంది కాబట్టి వాళ్ళ అన్నయ్య వాయిస్ అనుకుంటున్నాను. అంటే బాగా లేకపోతే తమ్ముడు వాయిసా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అరే ఇమానుయల్ అన్నా బ్లెస్ మీ ఫస్ట్. ఇంకా ఉండొచ్చురా. అనుకున్నారయ్యా, అందరు చూస్తున్నారు. నాకు ఇలాంటివి నచ్చవు రంగయ్య. పట్టుకున్నా. ఏం పట్టుకున్నావు? ఏం పట్టుకున్నావు? కాళ్ళు. ఓకే. అది బుర్రా భూత, బుర్రా భూత. ఇక నేను వెళ్ళొచ్చా? కొంచెం కలర్ వచ్చావురా. ఏయ్, నన్ను మాట్లాడిస్తావా లేదా? అంటే నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. వద్దు సార్, వద్దు సార్. కోతికి ఎక్కున్నట్టుంది. కదా అందంగా ఉన్నావని. రీతు ఏం చెప్పింది తెలుసా? ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తుంది తెలుసా? ఓన్లీ నాయిస్. నాయిస్ గురించి ఇంకో నాయిస్ చెప్పింది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నాయిస్. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? సరే అవినాష్ సార్, ఇమ్మాన్యుయల్ నీకోసం త్యాగం చేస్తే నువ్వు హౌస్ లోకి వెళ్తావు, అవునా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నువ్వు హౌస్ లోకి వెళ్తావు, అవునా? ఎన్నిసార్లు వస్తావు అన్నా? అన్నా ఆశగా అద్దుండాలి కొత్త. ఇమాన్యుయల్ నీ అదృష్టం అవును అంటే సార్. అన్న ఉండటం. అవును సార్, అవును. నీ దురదృష్టం ఇలాంటి ఫ్రెండ్ ఉంటావు. నీ దురదృష్టం ఇలాంటి ఫ్రెండ్ ఉంటావు. అవినాష్ ఇన్ని టిప్స్ ఇచ్చావు, కొంచెం ఆ జుట్టు కూడా ఇవ్వచ్చు కదా. నాకుండదేమో. ఈ పొజిషన్స్ అనేవి ఇప్పటి వరకు, ఈ వారం వరకు ఈ పొజిషన్ దృష్టిలో పెట్టుకొని ఎలా ఆడాలి, ఎవరితో కాంపిటీషన్ అవ్వాలో అర్థం చేసుకో. ఓకే, ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఎక్కువ హౌస్ లోకి వచ్చే ముందు ఒక మాట చెప్పాను, అవును. అది గుర్తుపెట్టుకో నువ్వు. ఓకే, ఈ పొజిషన్ లో డెఫినెట్ గా నువ్వు ఉన్నావు, ఇదే కంటిన్యూ చేయాలి. నువ్వు నవ్వించి మేము అలసిపోతున్నాం, మాకు కావాలి ఇమ్యూనిటీ. అర్థమైందా? థ్యాంక్ యూ అన్న. నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు, ఆ దాటి వెళ్ళిపోయి ఎక్కడికో నువ్వు. థ్యాంక్ యూ అన్న. నేను ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళాను. ఇమాన్యుయల్ అన్న, కమెడియన్ అనేవాడు పంచు కొడతాడు, కప్పు కొడతాడు. కొడతాడన్నా. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహానటి ఈ క్యారెక్టర్ ఎవరిది హౌస్ మేట్స్ లో? సౌండ్స్ గుడ్. తనుజ గారు. ఎందుకు? గొప్ప నటి అండి, మహానటి అని చెప్తున్నాను. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను కట్టప్ప. కట్టప్ప. తప్ప ఎవరు ఇక్కడ? సార్ తనుజ గారు సార్. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటావు. నేననే ఎందుకు సార్ మీకు స్టేజ్ మీద తీసుకురావాలనిపించింది? అంతమంది మంచి మంచి ఫ్రెండ్స్ ఉండగా ఆయననే ఎందుకు సార్ తెచ్చారు మీరు? మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నీ గేమ్ నువ్వు ఆల్రెడీ చాలా బాగా ఆడుతున్నావు, బట్
కొంచెం నీ మీద ఫోకస్గా నీ గేమ్ నువ్వు ఆడు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి భరణి థ్యాంక్ యూ సార్. తాత నా ఫోటో కూడా పెట్టు తాత. అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా. ఓకే, తను ఎప్పుడు ఏ గేమ్ ఆడినా లాజికల్గా ఆడుతుంది. చాలా మంది అది చూసి తనని ఫాలో చేస్తారు ఒక్కొక్కసారి తన ఒపీనియన్. సో అయ్యి బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.